ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజేశ్వరిని, ఆయుర్వేద యోగా వైద్య నిపుణురాలిని. ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ రాగి బిందులో ఉంచినటువంటి నీళ్ళని వాడడం వల్ల మన ఆరోగ్యంలో ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవచ్చు, మన శరీరంలో ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో స్పెషల్గా తెలుసుకుందాం. జనరల్గా ఏంటంటే మనకి మంచినీళ్ళు తాగడం అంటే పాత రోజుల్లో రాగి బిందుల్లో కానీ లేకపోతే రాగి చెంబుల్లో కానీ మంచినీళ్ళు పెట్టుకుని రాత్రంతా అందులో ఉంచుకుని ఆ నీళ్లు తాగడం అనేది మనకి ఆనవాయితీ. ఆ తర్వాత క్రమక్రమంగా మనం రకరకాలుగా స్టెయిన్లెస్ స్టీల్ అని ఇవన్నీ వాడుతూ క్రమక్రమంగా ప్లాస్టిక్ బాటిల్స్ అంటే ముఖ్యంగా బిస్లరీ వాటర్ బాటిల్స్ అని, కెన్లీ అని ఇలా రకరకాల కంపెనీల వాటర్ తాగడం అనేది ఫ్యాషన్గా ఫీల్ అవుతూ ఎక్కడికి వెళ్తున్నా సరే అదేదో గోల్డ్ మెడల్ లాగా ఒక వాటర్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్, బిస్లరీ బాటిల్ దగ్గర పెట్టుకుని తిరగడం అనేది యూత్లో ఎక్కువగా చూస్తున్నాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా సరే చేతిలో తప్పనిసరిగా బిస్లరీ ఒక వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకుంటారు. ముఖ్యంగా బయట నుంచి వచ్చిన వాళ్ళు అది స్టెరైల్ వాటర్ అనుకుని అది వాడడం మంచిది అనుకుని అలాగ మైండ్ సెట్ అయిపోయింది. కానీ ఇప్పుడు జరిగినటువంటి లేటెస్ట్ రీసెర్చ్లు ఏంటంటే ప్లాస్టిక్ మీద మనకి ప్లాస్టిక్ బాటిల్లో ఉంచినటువంటి నీటిలో ప్లాస్టిక్ మీద బాటిల్ మీద కానీ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ 3 నుంచి 4 రోజుల వరకు నిల్వ ఉండడం వల్ల అవి మల్టిప్లై అయ్యి అవి మన బాడీలో ఇమ్యూనిటీని తగ్గిస్తున్నాయి. మనం ఎంతో స్టెరైల్ వాటర్ నీటిని గంగా నది నుంచి వచ్చినటువంటి వాటర్ అనుకుని మనం బిస్లరీ వాటర్ తాగుతూ ఉంటాం. కానీ దానిలో ఆ ప్లాస్టిక్ బాటిల్లో అంత చెడు ఉంది కాబట్టి ఇది సత్యం అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా దాని ప్లేస్లో కాపర్ బాటిల్ వాడడం అనేది ఎక్కువగా చూస్తున్నాం. మార్కెట్లో కూడా మంచి కాపర్ బాటిల్స్ రకరకాల సైజుల్లో వస్తున్నాయి. సో ఈ రకంగా మనకి మంచి కాపర్ బాటిల్లో నీళ్లు వాడడం అనేది ఇప్పుడు ఆనవాయితీ అనమాట. దాని ముందు స్టెయిన్లెస్ వాటర్ బాటిల్లో కూడా వాడేవాళ్ళు. దాని మీద కూడా యాంటీ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ కనీసం 2 to 3 days ఉంటాయి. సో అన్నిట్లోకి వర్స్ట్ ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్లో ఉంచినటువంటి నీటిలో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ 3 to 4 days ఉంటే ఈ రాగి దానిలో ఉంచినటువంటి మంచినీటిలో జస్ట్ 4 hours లోపలే మన శరీరానికి చెడు చేసేటువంటి ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియాని కానీ వైరస్ కానీ ఈ రాగి పాత్రలో ఉండేటువంటి మంచి రసాయనాలు కెమికల్స్ సంబంధించినవన్నీ కూడా వెంటనే ప్యూరిఫై చేసేస్తుంది. సో రాగి పాత్రలో ఉంచినటువంటి నీళ్ళని మనం విదిన్ 4 hours దానిలో ఉండేటువంటి దుష్పరిణామాలన్నీ కూడా తొలగించుకుని బెస్ట్ ప్యూరిఫైడ్ వాటర్గా మనం ఈ రాగి బాటిల్లో కానీ రాగి చెంబులో కానీ ఉన్నటువంటి నీళ్ళని సేఫ్గా వాడుకోవచ్చు. అందుకని మన పెద్దవాళ్ళు రాత్రిపూట పడుకోబోయేటప్పుడు తల దగ్గర మనం పడుకునే మంచం దగ్గర ఒక రాగి చెంబుతో నీళ్లు పెట్టుకుని అవి ఉదయం లేచిన వెంటనే ఉషఃపానం అని చెప్పేసి ఆ నీళ్ళని తాగేవాళ్ళు. అవి కూడా ఏంటంటే ఆయుర్వేద ప్రకారంగా 8 అంజలుల నీళ్ళు, అంటే 8 అంటే అంజలి అంటే ఇలాగ 2 చేతులు కలిపితే అంజలి, అలాంటివి 8 అంజలి నీళ్ళు అయితే ఒక మనిషికి ఆ ప్రమాణం ఎర్లీ మార్నింగ్ తీసుకునేటువంటి ఉషఃపానంగా సరిపోతాయి అని చెప్పేసి ఒక ప్రమాణం అనమాట. అంటే ఒక్కొక్కళ్ళ బరువుని బట్టి వాళ్ళ చేతులు ఉంటాయి కదా, ఎక్కువ బరువు ఉండే వాళ్ళకి చేతులు కొంచెం పెద్దగా ఉండొచ్చు, కొంచెం తక్కువ బరువు ఉండే వాళ్ళకి చిన్న చేతులు ఉంటాయి. అందుకని ఎవరి శరీర ప్రమాణంతో వాళ్ళు ఆ మెజర్మెంట్ అనేది ఎంత శాస్త్రీయంగా ఎంత కరెక్ట్గా చెప్పారు చూడండి. సో చిన్న పిల్లలకి చిన్న చేతులతోటి 8 అంజలు అంటే జస్ట్ ఒక 1 glass వాటర్ సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే కనుక ఒక 500 ml వాటర్ వరకు కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. సో మనం బయట వేరే మెడిసిన్స్లో ఏంటంటే లేచిన దగ్గర నుంచి డజన్ బాటిల్ తాగేసేసేయండి, పొద్దున్నే ఒక 3 లీటర్ల నీళ్ళు తాగేసేసేయాలి, రోజు మొత్తం మీద 8 లీటర్లు తాగాలి, 10 లీటర్ల నీళ్ళు తాగాలని చెప్తుంటారు. అంత మంచినీళ్ళు తాగడం చాలా ప్రమాదం. మన శరీరానికి కావాల్సినటువంటి ఖనిజాలు, మినరల్స్ ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అందుచేత అంత పూర్తిగా మంచినీళ్ళు అంత ఎక్కువగా మంచినీళ్ళు తాగడం కూడా శరీరానికి మంచిది కాదు. సో అంత నీటి ఫోర్స్కి ఏంటంటే మన శరీరంలో మనకు కావాల్సినటువంటి ప్రోటీన్స్ కానీ ఖనిజాలు అంటే మినరల్స్ అంటాం కదా, ఇవన్నీ కూడా బయటికి డ్రైన్ అయిపోతాయి. అందుచేత అంత ఎక్కువ వద్దు. ఆయుర్వేద ప్రకారంగా శాస్త్రీయంగా రోజుకి 3 నుంచి 4 లీటర్లు సరిపోతాయి. సమ్మర్లో అయితే ఇంకొంచెం ఎలాగో కొబ్బరి నీళ్ళలో మజ్జిగ ఏదో ఎక్స్ట్రా యాడ్ చేస్తాం కదా, అవి ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ కింద ఇంకొక 2 లీటర్స్ ఎలాగో తీసుకుంటాం. సో టోటల్గా 4 to 6 లీటర్స్ లిక్విడ్స్ మనకి సరిపోతాయి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో రాగి నీటికి వస్తే ఈ రాగి నీటిని అమెరికన్ సైంటిస్టులు చాలా రీసెర్చ్ చేసి చాలా బెస్ట్ కెటలిస్ట్ కింద దీని కింద బాగా పనిచేస్తుంది, ప్యూరిఫైర్గా పనిచేస్తుంది అని చెప్పేసి రాగిని 250 రకాల లోహాలతో కలిపి
రకరకాల పాత్రల కింద రకరకాల ఇంట్లో వాడుకునేవి అన్నీ కూడా, అంటే ఇంట్లో మనకి కిచెన్లో షెల్ఫ్లు కానీ లేకపోతే తలుపులకు ఉండేటువంటి హ్యాండిల్స్ కానీ ఇంకా కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా, ప్లేట్స్, భోజనాలు చేసే డైనింగ్ ప్లేట్స్, గ్లాసెస్, కుక్కర్, వెసల్స్, అంటే మనం సర్వ్ చేసుకోవడానికి పింగాణి బౌల్స్ వాడతాం కదా, ఆ ప్లేస్లో రాగి బౌల్స్ వాడుకోవడం, ఇలా ఎన్నో రకాలుగా 250 రకాల మెటల్స్తో కలిపి రకరకాలుగా ఇంకా అసలు వాట్ నాట్, కాపర్ కాకుండా ఇంకేదీ లేదేమో అన్నట్టుగా అంత బాగా తయారు చేస్తున్నటువంటి లోహాల్లో రాగి. సో ఈ రాగి గురించి మనం మన శరీరానికి, ఆరోగ్యానికి ఈ రాగి నీటిని, రాగి బాటిల్స్లోంచి నీరు కానీ, రాగి బిందులోంచి నీరు కానీ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఏ రకంగా మంచిగా పనిచేస్తుంది అనేది ఇవాళ స్పెషల్గా తెలుసుకుందాం. రాగి యాక్చువల్లీ మన శరీరానికి కావాల్సింది ఎనీమియా తగ్గించుకోవడానికి ఐరన్ కావాలి. ఆ ఐరన్ మన శరీరానికి సప్లిమెంట్గా ఉండాలంటే మన బాడీలో కావాల్సినటువంటి కాపర్ చాలా అవసరం. సో కాపర్ లేకుండా ఐరన్ అబ్జార్ప్షన్ ఉండదు. అందుచేత మనం ఎనీమియా తగ్గించుకోవాలంటే మన శరీరానికి కావాల్సినటువంటి ధాతువుల్లో కాపర్ అంటే రాగి కూడా చాలా అవసరం అనమాట. సో మనం ఐరన్ ఒకటే ఆలోచిస్తాం, ఐరన్ తీసుకుంటున్నాను, ఆకుకూరలు తీసుకుంటున్నాను, అవి తింటున్నాను, ఇవి తింటున్నాను, అయినా నాకు ఎనీమియా ఎందుకు ఉంటుంది అనుకుంటాను. సో మీరు ఇప్పుడు ఈ రాగి దానిలో బాటిల్లో ఉంచినటువంటి మంచినీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి. రాగి కూడా మీ శరీరంలో ఉండడం వల్ల మీకు ఎనీమియా ప్రాబ్లం తగ్గడానికి బెస్ట్ సోర్స్ అవుతుంది. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, చాలామంది బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఒక శుభవార్త ఏంటంటే, ఈ రాగి బాటిల్లో ఉంచినటువంటి నీళ్లు కానీ, రాగి బిందులో ఉంచిన నీళ్ళని కానీ మీరు వాడుకోవడం వల్ల మీకు బరువు తగ్గడానికి చాలా స్పీడ్ అవుతుందన్నమాట. బరువు తగ్గదామని ప్రయత్నం చేస్తూ మీరు రకరకాలుగా యోగా అని, ఎక్సర్సైజెస్ అని, జిమ్ అని, డైట్ అని చాలా చేస్తుంటారు కదా. దాంతోపాటుగా ఈ రాగి బాటిల్లో ఉంచినటువంటి నీళ్ళని కూడా యాడ్ చేసుకుంటే మీరు బరువు తగ్గడం ఇంకొంచెం ఈజీ అవుతుంది. సో థర్డ్ పాయింట్ ఏంటంటే, చాలామంది థైరాయిడ్ తోటి ఈ రోజుల్లో చాలామంది సఫర్ అవుతుంది. అంటే అసలు వయసుతో సంబంధం లేకుండా 8 సంవత్సరాల పిల్లల నుంచి నేను హైపోథైరాయిడిజం ప్రాబ్లం చూస్తున్నాను. సో ఈ థైరాయిడ్ ఫంక్షనింగ్ కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ కాపర్ బాటిల్లో ఉంచినటువంటి నీరు తాగడం వల్ల మీకు హైపర్ థైరాయిడిజం ఉన్నా కానీ, హైపోథైరాయిడిజం ఉన్నా కానీ అది కరెక్ట్ చేసుకోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్కి కూడా కాపర్ బాటిల్ ఉంచినటువంటి నీరు చాలా మంచిది. ఇంకా ఫోర్త్ పాయింట్ ఏంటంటే, చాలామందికి హైపర్ టెన్షన్ అని, తర్వాత హార్ట్ డిసీజెస్ అని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఈ కాపర్ బాటిల్లో ఉంచినటువంటి నీళ్లు తాగడం వల్ల వాళ్ళకి డెఫినెట్గా బీపీలోని, హైపర్ టెన్షన్లోని మార్పు వస్తుంది. హార్ట్ ఫంక్షనింగ్లో కూడా, గుండె కూడా బలంగా ఉండడం అనేది ఈ కాపర్ బాటిల్ వాటర్ తాగడం వల్ల మీకు మంచి బెనిఫిట్ అనమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, కాపర్ బాటిల్ నీళ్లు తాగడం వల్ల మీకు కంటి చూపు కూడా మెరుగుదల అవుతుంది. కంటి లాస్ ఆఫ్ విజన్ అంటాం కదా, ఈ రోజుల్లో ఎక్కువ మందిలో చూస్తున్నాం. అంటే రెటినైటిస్ పిగ్మెంటోజా అని, ఆప్టిక్ న్యూరైటిస్ అని, లేకపోతే ఐసైట్ లాస్ అని, రేచీగటి, ఇంక ఇలాంటి ఐసైట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళకు కూడా కాపర్ బాటిల్లో నీళ్ళు తాగడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మంచి తప్పనిసరిగా వాడుకోవాల్సినటువంటి నీరు అనమాట, రాగి పాత్రలో నీరు కానీ, రాగి బాటిల్లో నీరు కానీ. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీకు ఇంకొక ఇష్టమైనటువంటి విషయం, మీ హెయిర్ బాగుండాలన్నా, మీ చర్మం బాగుండాలన్నా, శరీరంలో మెలనిన్ సెక్రీషన్ లెవెల్స్ అన్నీ కూడా బాగుండాలన్నా కూడా కాపర్ బాటిల్లో నీళ్లు తాగడం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ రకంగా మెడికల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ మనం నివారించుకోవడానికి, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ తగ్గించుకొని బాడీలో ఒక రకమైనటువంటి ఎసిడిటీ ఎఫెక్ట్ తగ్గించి క్షారత్వాన్ని పెంచుకోవడానికి కూడా కాపర్ బాటిల్లో ఉంచినటువంటి నీరు మీకు బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే, మీకు శరీరంలో ఈ మన మామూలుగా స్టీల్ బాటిల్లో ఉంచిన నీళ్ళకి, ఈ కాపర్ బాటిల్లో ఉంచిన నీళ్ళకి తేడా చూసుకుంటే టేస్ట్లో కూడా తేడా వస్తుంది. అంటే మీకు మినరల్స్లో కానీ, ఆ స్ట్రక్చర్లో కూడా హార్డ్ వాటర్ నుంచి కొంచెం సాఫ్ట్ వాటర్గా తయారవడానికి కూడా ఈ రాగి పాత్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీరు కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. మంచినీళ్ళు తీసుకుని స్టీల్ బాటిల్లో ఒక 2-3 అవర్స్ ఉంచండి, కాపర్ బాటిల్లో ఒక 2-3 అవర్స్ ఉంచండి. ఆ నీళ్ళు సిప్ చేశాక ఈ నీళ్ళు సిప్ చేస్తే మీకు డైల్యూటెడ్ అనేది, అంటే హార్డ్ వాటర్ నుంచి సాఫ్ట్ వాటర్కి మారినట్టుగా టేస్ట్లో డిఫరెన్స్ మీరు ఫీల్ అవుతారు. సో న్యాచురల్గానే మనం ఆర్ఓ వాటర్ అని, ఇంకా ఆక్వా గార్డ్ అని ఇలా రకరకాల ట్రై చేస్తున్నాం కదా, వాటన్నిటికన్నా కూడా రాగి పాత్రలో నీరు ఉంచుకుని అవి తాగడం అనేది మీకు మినరల్ డెఫిషియన్సీ రాకుండానే, ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ స్టడీ ఏంటంటే, ఆర్ఓ ప్లాంట్ వాటర్
వాటర్ తాగడం వల్ల కూడా మినరల్స్ డెఫిషియన్సీ వస్తుంది. సో మీరు అనుకున్నంత మంచిది కాదని చెప్పేసి లేటెస్ట్ స్టడీ. కాబట్టి వీటన్నిటికీ సబ్స్టిట్యూట్గా రాగి పాత్రలో నీరు చాలా మంచిది. ఇంకా కొసమెరుపుగా ఏంటంటే మనకి ఆయుర్వేదంలో కానీ మన పాత పద్ధతుల్లో కానీ ఏనాటి నుంచో రాగి పాత్ర వాడడం, రాగిని మెడికల్గా వాడడం కూడా చూస్తున్నాం. అది ఎలా అంటే మూర్ఛ వ్యాధి పీడితులు ఉంటారు కదా, వాళ్ళకి మెడలో ఒక తాడు కట్టేసి ఒకటి ఏదైనా కట్టేసి దానికి రాగి రేకుతోటి ఒక ప్లేట్ లాగా పెట్టేసి దాని మీద జస్ట్ ఉంటుంది, నేను మూర్ఛ రోగిని, నేను ఒకవేళ పడిపోతే నాకు స్పెషల్గా అటెండ్ అవ్వండి అని చెప్పేసి ఒక మ్యాటర్ అంతా రాసేసి, టైప్డ్ మ్యాటర్ అనమాట, రాసేసి అది పాత రోజుల్లో మూర్ఛ రోగులు అనే వాళ్ళని స్పెషల్గా అలాగ కట్టేసేసి ఉంచేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పడిపోయినప్పుడు ఎవరైనా కొంచెం అటెండ్ అవుతారు, వాళ్ళని మెడికల్గా ఫస్ట్ ఎయిడ్ అనేది చేస్తారనేది ఒక మంచి సదుద్దేశంతో చేశారు. అంతేకాకుండా ఏంటంటే హిడెన్ సీక్రెట్ ఏంటంటే అలా రాగి రేకుని ఈ మూర్ఛ వ్యాధులకు పీడితులకు ఉండడం వల్ల వాళ్ళకి డెఫినెట్గా ఈ రాగి రేకు నుంచి వచ్చేటువంటి మినరల్స్ సప్లిమెంటేషన్ తోటి కొంత బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనేది రీఛార్జ్ అవ్వడం వల్ల వాళ్ళకి క్రమక్రమంగా ఈ మూర్ఛ వ్యాధుల ఎఫెక్ట్ తగ్గుతుంది. శరీరంలో కూడా కావాల్సినటువంటి ఫిట్నెస్ అంటే మినరల్స్ డెఫిషియన్సీ కూడా తగ్గించుకోవడానికి పనికొస్తుంది. కాబట్టి అందుకని జాగ్రత్త కోసం అని చెప్పేసి అలా రాగి రేకుని, ఇంకా వేరే ఐరన్ వేయచ్చు, అల్యూమినియం వేయచ్చు, స్టీల్ వేయచ్చు కదా, కానీ రాగి రేకుని ఎందుకు వేస్తున్నారు అనేది మన ఆరోగ్యం కోసం అని చెప్పేసి. సో ఈ రాగిని మనం ఎంతగా కన్జ్యూమ్ చేయగలిగితే అంత మంచిది. అందుకే మనకి బంగారంలో కూడా రాగిని కలిపే మనకి బంగారం కరగబెట్టి మనకు కావాల్సినటువంటి వస్తువు కింద తయారు చేస్తారు. సో మనకు తెలియకుండా రాగిని మనం ఆర్నమెంటల్గా కూడా వేసుకుంటాం. అంటే మనం కావాలని ఫ్యాన్సీగా వేసుకోకపోయినా ఒరిజినల్గా బంగారంలో కూడా రాగి ఉండడం వల్ల అది కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే చాలామంది నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చూస్తుంటాం, సిక్కులు వాళ్ళు చాలా డబ్బు ఉన్న వాళ్ళు చాలా బంగారం డైమండ్స్ లాంటివి కూడా వేసుకోగలరు. అయినా సరే వాళ్ళ కల్చర్లో ఉన్నటువంటి రాగి బెల్ట్, చేతులకి బ్యాంగిల్ లాగా ఒక బెల్ట్ ఉంటుంది, అది వేసుకోవడం అనేది ఎప్పటి నుంచో వాళ్ళ కల్చర్లో చూస్తున్నాం. వాళ్ళ నమ్మకం ఏంటంటే బీపీ తగ్గిస్తుందని చెప్పేసి వాళ్ళ నమ్మకం. అందుకని చెప్పేసి వాళ్ళు బీపీ రాకుండా ప్రివెంటివ్ కేర్ గాను వచ్చినా కూడా హార్ట్ డిసీజెస్ వరకు వెళ్లకుండా ఉపయోగపడేలాగా ఈ రాగి బెల్ట్ అనేది చేతికి పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా ఎప్పటి నుంచో మనం వాళ్ళల్లో గమనిస్తూ ఉన్నాం. సో దానిలో హిడెన్ సీక్రెట్ ఏంటంటే రాగిలో ఉండేటువంటి మినరల్స్ అన్నీ కూడా మన శరీరం క్విక్గా అబ్జార్బ్ చేసుకుని మనకు ఉండేటువంటి బ్లడ్ వెసల్స్లో ఉండేటువంటి క్లాట్స్ కానీ అవి ఫామ్ అవ్వకుండా శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ కానీ హార్ట్ డిసీజెస్ కూడా ప్రివెంటివ్గా పనిచేస్తుంది. వచ్చినా కానీ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు వెళ్లకుండా ఈ రాగి బెల్ట్ ఉపయోగపడుతుంది అనేది మన ఆయుర్వేద సంబంధించినటువంటి వైద్యులు ఏనాడో గమనించి ఎప్పటి నుంచో ఎన్నో తరాలుగా మనకు అది వాడడం అనేది అలవాటు చేశారు. సో ఈ రాగిలో ఉండేటువంటి ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మీకు ఇప్పుడు తెలుసుకున్నారు. కాబట్టి ఇక నుంచి మీరు ప్లాస్టిక్ బాటిల్స్ పూర్తిగా 100% వాడడం మానేసేసి 100% ప్లాస్టిక్ ఫ్రీ అనేది మనం తప్పనిసరిగా ఇంకా ముందు అడాప్ట్ చేసుకోవాలి. లేకపోతే ఇంకా ఇప్పుడు ఇవాళ కరోనా వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది, ఇంక ఇలాంటివన్నీ కూడా ఎన్నో చుట్టుముడతాయి. ఎందుకంటే మనం వాడే ప్లాస్టిక్ కన్జంప్షన్ మోస్ట్ డేంజరస్ అనమాట. సో ఆ ప్లేస్లో తప్పనిసరిగా రాగి బాటిల్ అనేది వాడడం అలవాటు చేసుకోండి. ఇంట్లో కూడా రాగి బిందులో నీరు నిల్వ ఉంచుకుని ఆ నీటినే వాడుకోవడం, వంటకి కానీ ఇంట్లో మనం తాగడానికి ఆ నీళ్ళని అలవాటు చేసుకుంటూ మంచి ఆరోగ్యాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ.